శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూన్ 19వ తేదీ నుండి కూడా తులారాశి వాళ్లకు ఆస్తియోగం పట్టబోతూ ఉంది. ఏకంగా 2035వ సంవత్సరం వరకు, అంటే ఈ సంవత్సరం నుండి 2024 నుండి 2035 వరకు, అంటే దాదాపుగా 9 సంవత్సరాల పాటుగా ఈ రాశి వాళ్ళు శత్రువులకు చెమటలను పట్టిస్తారని చెప్పవచ్చు. అయితే వీరి యొక్క జీవితంలో రాబోయే జూన్ 19వ తేదీ తర్వాత నుండి కూడా ఎటువంటి ఆస్తియోగం, అదేవిధంగా ఎటువంటి అదృష్టం అనేది రాబోతోంది. అలాగే ఏ అంశాలు అనేవి వీరికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వెళితే, తులారాశి జ్యోతిష రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి వారి గురించి చూసినట్లయితే, వీరు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఈ రాశివారు సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. అలా ఉండటానికి వీరు ఎక్కువగా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఏ పని అయినా కూడా పట్టుదలతో సాధిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఏ విధమైన ఆశ లేకుండా, అంటే ఎటువంటి ధనాన్ని కూడా వీరు ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికి తెలియదు. తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడరు. అయితే ఈ రాశి జాతకులు చూసుకున్నట్లయితే, రాబోయే రోజులలో ఒక 10 సంవత్సరాల పాటు గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి జాతకులు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరికి అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ ఉన్నారు, వాటికి ఫుల్ స్టాప్ పడబోతూ ఉందని చెప్పవచ్చు. అది ఎప్పటి వరకు అని అంటే 2035వ సంవత్సరం వరకు. ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలోనూ అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. ఈ రాశివారు ఇంతకు ముందు ఏవైతే లోట్లు కానీ, లేదంటే లోన్లు కానీ, లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే, వాటన్నిటినీ కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు. అంటే లోన్లు తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైన విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి, ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడవలసి వచ్చింది. కానీ ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతూ ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనుక, వీరు అందరి ముందు తలెత్తుకుని నిలబడతారు. వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశివారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వ్యాపారపరంగా కానివ్వండి, ఏ రంగంలోనైనా పనులు చేస్తూ ఉన్న ఈ రాశి వారికి ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతోంది.
కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలనైతే పొందుకుంటారనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు ఖర్చయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కాస్త భూములు కొన్నట్లయితే వాటి ధరలు పెరిగాక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచి, అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగటం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతూ ఉన్నారు అని చెప్పవచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ రాశి వారిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానీ మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతూ ఉంది. తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతూ ఉంది. మీ పై అధికారుల నుండి, మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఈ విధంగా ఈ రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించనున్నాయి. అదేవిధంగా వ్యాపారులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో మంచి భాగస్వామి కూడా మీకు లభిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు. అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు అని చెప్పవచ్చు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశివారు సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాలలో మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో, అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి. దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది. చూశారు కదండి, ఈ రాశి వారికి రాబోయే రోజులలో ఏకంగా 2035వ సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాలలో ఎలాంటి పురోగతి లభించబోతూ ఉంది, ఎటువంటి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి, అలాగే ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అని పూర్తి విషయాలు చూశారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.